ఎప్పటి నుంచో క్రీస్తుని సేవిస్తున్నాను, ఎప్పటి నుంచో నేను క్రీస్తుని తెలుసుకుని ఆయన వాక్యానుసారంగా బ్రతుకుతున్నాను, లేదా ఆయన చిత్తలో లేదా ఆయన యొక్క మార్గంలో నేను బ్రతుకుతున్నాను. నేను ఎంతో కాలం నుంచి క్రైస్తవురాలుగా ఉంటున్నాను, క్రీస్తుని ఆరాధించే వ్యక్తిగా ఉంటున్నాను. ఇంత చేసినా కానీ నాలో ఆశీర్వాదాలు కనిపించటం లేదు. కానీ క్రీస్తుని ఆరాధించని వారు, అసలు క్రీస్తు అంటే తెలియని వారు క్రీస్తుని ఆరాధించేవారు ఎలా ఉంటే, మీరు ఈ పక్కకు రండి కొంచెం. క్రీస్తుని ఆరాధించని వారు మాత్రం వారు అంచెలంచెలుగా ఆశీర్వదించబడుతున్నారు, అంచెలంచెలుగా దీవించబడుతున్నారు. వారికే అన్ని ఆస్తులు ఐశ్వర్యాలు వారే పొందుకుంటున్నారని మనము చాలా సందర్భాలలో బాధపడి ఉండవచ్చు. బాధపడని వారు ఉంటే ఆశ్చర్యపడాలి. ఎందుకంటే ఇలా నేను ఎప్పుడూ ఆలోచించలేదు బాబు అన్న వాళ్ళు ఎవరైనా చేయగలరా? ఎవరు ఉండరు. ఎందుకంటే ఏదో ఒక సమయంలో మనకు మెదిలే ప్రశ్న ఇదే. మన ప్రక్కవారు అంటే అన్యజనులు, క్రీస్తుని ఎరగని వారు, మన సొంత స్నేహితులు బంధువులు వాళ్ళు ఆశీర్వదించబడుతుంటే నిజ దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము, సత్యదేవుని ఆరాధిస్తున్న మనము, సత్య మార్గంలో జీవిస్తున్న మనము ఎందుకు ఆశీర్వదించబడటం లేదని ఎవరన్నా ప్రశ్నించినా, లేదా ఇతరులు ఆశీర్వదించబడుతుంటే మనకే చాలాసార్లు ఆందోళన కలుగుతుంటుంది. అయ్యో, నేను ఇంతగా క్రీస్తులో ఉన్నాని, ఇంతగా క్రీస్తుని వెంబడిస్తున్నాని, ఇంతగా క్రీస్తులో బ్రతుకుతున్నాని, నాకెందుకు ఆశీర్వాదాలు రావటం లేదు, నాకెందుకు దీవెనలు కలగటం లేదు అని చాలామందికి ప్రశ్న ఉంటుంది. అయితే ఉదయ కాలం ముందు ఈ యొక్క ముఖ్య మాటని ఉద్దేశంగా తీసుకుని వాక్య భాగాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. అయితే దీనికన్నా ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని మీతో పంచుకొని ఆశపడుతున్నాను. ఏంటంటే బైబిల్ ప్రకారంగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ భౌతిక ఆశీర్వాదాలను చూసారా, భౌతికంగా వచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటే ఒక వ్యక్తి లేదా ఒక మనిషి ఏ మతాన్ని అనుసరిస్తున్నాడో, ఏ మతాన్ని పాటిస్తున్నాడో, ఏ మతంలో ఉన్నాడో ఆశీర్వాదాలను బట్టి మనము నిరూపించకూడదు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది అనుకుంటారు, అరే వాళ్ళు క్రైస్తవులు కాదు, వాళ్ళు ఇది వాళ్ళు అది, వాళ్ళు ఈ విధంగా ఆశీర్వదించబడుతున్నారు, వాళ్ళు ఈ విధంగా దీవించబడుతున్నారు. కానీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే ఈ భౌతికపరమైన ఆశీర్వాదాలను బట్టి మనం దేన్ని బట్టి అంటే వాళ్ళ యొక్క మతాన్ని, ఏ మతాన్ని కూడా మనము నిరూపించకూడదు. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకొని ఉండొచ్చు. ఏదో ఒక దినాన వాళ్ళు క్రీస్తుని తెలుసుకొని సత్య మార్గంలోకి రావచ్చు. కాబట్టి ఒక మతాన్ని బట్టో లేదా ఒక మతాన్ని అనుసరించి మనము నిరూపించటం అది సరైన పద్ధతి కాదు. కానీ మనము గ్రహించవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయంలోకి వస్తే, మనం చదువుకున్న మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 45వ వచన భాగంలో రాయబడుతున్న మాట ఏంటంటే, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపించుచున్నాడు. ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే, దేవాతి దేవుడు క్రైస్తవులకు మాత్రమే సూర్యుని ఇవ్వల,
దేవాతి దేవుడు క్రైస్తవులకు మాత్రమే వర్షాన్ని ఇవ్వాల, ఈ భూమిపైన ఉన్న ప్రతి వారికి దేవుడు సమస్తాన్ని కూడా అనుగ్రహించాడు. చూడండి, వర్షం అందరి మీద కురుస్తుంది. ఒక్క క్రైస్తవ పొలాల మీద కురుస్తుందా వర్షం? కురవదు కదా. అందరి మీద కురుస్తుంది, అన్ని పొలాల మీద వర్షం కురుస్తుంది. సూర్యుడు ఎక్కడైతే క్రైస్తవులు ఉంటారో వారి మీదే ఉదయిస్తాడా? కాదు కదా. ప్రపంచమంతటికి కూడా సూర్యుడు ఉదయిస్తాడు. అలాగునే వీటితో పాటు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆరోగ్యం, తెలివితేటలు, జ్ఞానము, ఇవన్నీ కూడా దేవుడు అందరికీ కూడా అనుగ్రహించాడు. ఒక క్రైస్తవులకే దేవుడు జ్ఞానం ఇవ్వాల, ఒక క్రైస్తవులకే దేవుడు ఆరోగ్యం ఇవ్వలేదు. గాడ్ హ్యాస్ గివెన్ టు ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ప్రతి ఒక్కరికి దేవుడు తెలివితేటలు ఇచ్చాడు. ఒక క్రైస్తవులకి దేవుడు కుటుంబాన్ని ఇచ్చాడా? ప్రతి ఒక్కరు కూడా కుటుంబాన్ని కలిగి ఉన్నవారమే. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు అందరికీ కూడా మేలులు చేసేవాడే. ఒక క్రైస్తవులకు మాత్రమే దేవుడు మేలు చేసేవాడైతే ఆయన మన కొరకు మాత్రమే చనిపోయేవాడు, ఆయన మన కొరకు మాత్రమే శిలువ మీద ఆయన తన ప్రాణాన్ని అప్పగించేవాడు. లేదా ఆయన మన కొరకు మాత్రమే అయితే మనల్ని ప్రత్యేకంగా ఉంచేవాడు. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఒక క్రైస్తవుల కొరకు మాత్రమే కాదు కానీ మనుషులందరి కొరకు ఆయన తన ప్రాణాన్ని అప్పగించాడు. అందరి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చిన వాడిగా మనం చూస్తున్నాం. అందరి కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని ధారపోసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే దేవుడు అందరికీ కూడా మేలులు చేసేవాడు. ఆయన అందరికీ మేలు చేసేవాడే కానీ ఒక క్రైస్తవులకు మాత్రమే మేలు చేసే దేవుడు కాదు. కాకపోతే మనం ఆయన దృష్టిలో ప్రత్యేకమైన వారు. ఎవరు ప్రత్యేకమైన వారంటే ఎవరైతే క్రీస్తు రక్తంలో కడుగబడతారో వారందరూ కూడా దేవునికి ప్రత్యేకమైన వారే. కానీ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ భూమిపైన ఉన్న ప్రతి మానవుడు కూడా దేవుని దృష్టిలో సమానులే కదండి. అంబానీ అయినా నేనైనా ఆయనకి ఒకటే, అంతేనా? మీరైనా నేనైనా ఆయనకి ఒకటే. కాబట్టి దేవాతి దేవుడు అందరికీ కూడా మేలులు చేసేవాడే. ఏదో కొంతమంది వ్యక్తులను లేకపోతే ఒక మతానికో ఒక వర్గానికో ఒక ప్రాంతానికో ఒక పట్టణానికో దేవుడు కాదు కానీ ఈ భూమిపైన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన సమానుడుగా ఉన్నాడు. ఈ భూమిపైన ఉన్న ప్రతి వారికి కూడా ఆయన మేలులు చేసేవాడై ఉన్నాడని ఈ ఉదయకాల మందు మనము గుర్తించాలి. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ మాటలు మనం ఒకసారి ఆలోచించగలిగితే ధనం ఉంటే మాత్రమే లేదా ధనము కలిగి ఉంటే మాత్రమే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నామనే ప్రాముఖ్యమైన విషయం కాదని మనము గుర్తించాలి. అంటే దేవుని యొక్క వాక్య భాగంలో 73వ సంకీర్తన 3వ చరణంలో ఒక మాట రాయబడుతుంది. దయచేసి చదువుదామా. 73వ సంకీర్తన 3వ చరణంలో నా కంట పడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సర పడి తిని. ఈ మాట ఆసాపు భక్తుడు రాస్తూ రాయబడినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దుష్టులంట ఏం కలిగినప్పుడు, క్షేమం పడినప్పుడు ఆయనకి ఏం కలుగుతుందంట? మత్సరము
పడుతున్నానని వాక్యములో తెలియపరిచాడు. అయితే ఇది మనుషులందరికీ కలిగే ఒక విధమైన భావనను గుర్తించాలి. ఏంటంటే ప్రక్కవారు ఎదుగుతుంటే, ప్రక్కవారు ఆశీర్వదించబడుతుంటే, పక్కవారు దీవించబడుతుంటే చాలామంది వారవలేరు కదండి. మనలో మనమే వారవలేము. అక్కడ దాకా ఎందుకు? ఒక తల్లికి పెట్టిన బిడ్డలిద్దరిలో ఒకరు బాగా చదువుతుంటే చదవని వారికి ఏం కలుగుతుంది? అసూయ కలుగుతుంది. కానీ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు, అంటే ఒక మాటలో చెప్పాలి అంటే ధనం కదండి. ఈ ధనము ఉండటం దేవుని అనుగ్రహానికి ఫైనల్ డెసిషన్ ఏమీ కాదు. అంటే వీళ్ళు దేవుని చేత ఆశీర్వదించబడ్డారు, వీళ్ళు మాత్రమే దేవుని చేత దీవించబడ్డారు, వీళ్ళు మాత్రమే దేవుని చేత మేళ్ళు పొందుకున్నారు అని చెప్పడానికి సరిపోదు. కారణం ఏంటంటే ఒక విషయాన్ని మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే దేవుణ్ణి నమ్మని వారు ఎవరు? దేవుణ్ణి నమ్మని వారు, దేవుణ్ణి ఎరుగని వారు ఎందుకు బాగుపడుతున్నారు? కానీ దేవుణ్ణి నమ్మిన నేను, దేవుణ్ణి వెంబడిస్తున్న నేను, దేవునిని ఆరాధిస్తున్న నేను ఎందుకు కష్టపడుతున్నాను? ఇది మనకు చాలా సందర్భాల్లో వచ్చిన ప్రశ్న. దేవుని నమ్మని వాళ్ళేమో బాగుపడిపోతున్నారు, దేవుని నమ్మని వాళ్ళేమో దీవించబడుతున్నారు, దేవుని నమ్మని వాళ్ళేమో ఆశీర్వదించబడుతున్నారు, దేవుని నమ్మని వాళ్ళందరూ కూడా మేలు పొందుతున్నారు. కానీ దేవుని నమ్మిన నేను, దేవుణ్ణి పొందుకున్న నేను, దేవుణ్ణి వెంబడిస్తున్న నేను ఎందుకు కష్టపడుతున్నాను? ఎందుకు ఇబ్బందులు పడుతున్నాను? ఎందుకు బాధపడుతున్నాను? ఎందుకు కష్టపడుతున్నాను అని చాలాసార్లు మనలో ఈ ప్రశ్న మెదిలుండొచ్చు. అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఒక మాటలో చెప్పాలంటే ఈ ధనం, డబ్బు ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో, డబ్బు ఎక్కువగా ఉన్నవారు దేవుణ్ణి ప్రేమిస్తున్నారనో, లేదా కష్టాలు ఎక్కువగా పడుతున్న వాళ్ళు దేవుడు విడిచిపెట్టాడనే ఉద్దేశం ఏది కూడా కాదు. చాలామంది అనుకుంటారు, అబ్బా వీళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది, వీళ్ళు బాగా దేవుణ్ణి ఏమంటారు, దేవుడు వీళ్ళని బాగా ప్రేమిస్తున్నాడు అనుకుంటారు, అందుకని వీళ్ళు డబ్బు పొందుకుంటున్నారు. లేదా వాళ్ళు మంచి ఇల్లు కట్టుకుంటే దేవుడు వీళ్ళని బాగా ప్రేమించాడు, అందుకని వీళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. లేదా ఏదన్నా పొలాలు కొంటే అమ్మో వీళ్ళని దేవుడు బాగా ప్రేమిస్తున్నాడు, ఎందుకంటే వీళ్ళకి దేవుడు డబ్బులు ఇచ్చాడు కాబట్టి వీళ్ళు పొలాలు కొనుక్కుంటున్నారు. కానీ నేను కష్టపడుతున్నాను, లేదా నేను బాధపడుతున్నాను, నేను కష్టాల్లో ఉన్నాను, కారణం ఏంటంటే దేవుడు నన్ను విడిచిపెట్టేశాడని చాలామంది భావిస్తారు. కానీ ఇది ఫైనల్, ఇది మనం చెప్పకూడని మాటలు ఇవి. ఏంటంటే డబ్బున్న వాళ్ళు దేవుడు ఎక్కువగా ప్రేమిస్తున్నానని, కష్టపడుతున్న వాళ్ళ దేవుడు విడిచిపెట్టాడని ఎప్పుడు కూడా భావించకూడదు. కారణం ఏంటంటే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, కష్టపడితే ఎవరికైనా డబ్బులు వస్తాయి రావా? వస్తాయి. కానీ మనము దేన్ని ఆశిస్తాము అంటే, మన ముందు ఎవరైతే బాగా దీవించబడ్డారో, లేకపోతే బాగా ధనాన్ని కలిగి ఉన్నారో వాళ్ళని చూసి అతిశయపడుతుంటాం, లేదా మత్సరపడుతుంటాం, మనలో మనమే కృంగిపోతూ ఉంటాం. కారణం ఏంటంటే వాళ్ళంతలా దీవించబడ్డారు, నేను మాత్రము దీవించబడలా. వాళ్ళంతలా ఆశీర్వదించబడ్డారు, నేను మాత్రం ఆశీర్వదించబడలా. వాళ్ళన్నీ మేళ్ళు పొందుకున్నారు, నేను మాత్రం మేళ్ళు పొందుకోలేదని చాలాసార్లు మనం బాధపడుతూ ఉంటాం. కానీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే పరిశుద్ధ లేఖన భాగంలో చదవనవసరలేదు, కానీ యోహాను సువార్త మనందరికీ తెలిసిన మాట. యోహాను సువార్తలో 16వ అధ్యాయం 33వ వచనం అంటారు కదా, ఆయన లోకములో మీకు శ్రమలు కలుగును, అయినను
ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే, ఒక మాటలో చెప్పాలి అంటే క్రైస్తవులకు భూమిపైన ఏం కలుగుతాయి? కష్టాలు కలుగుతాయి. కారణం ఏంటంటే ప్రభువు వారే చాలా స్పష్టంగా చెప్పారు యోహాను సువార్తలో. ఏంటి ఆ మాట అంటే, మీకు లోకంలో ఏం కలుగుతాయట? శ్రమలు కలుగుతాయి. అది ఎలాగైనా కలగవచ్చు. మన సొంత కుటుంబాలే మనను శోధించవచ్చు, మన సొంత కుటుంబం వారే మనను శ్రమ పెట్టవచ్చు, మన బంధువులే మనల్ని శ్రమ పెట్టవచ్చు, మన రక్త సంబంధికులే మనల్ని శ్రమ పెట్టవచ్చు, లేదా నా అనుకున్న వారే మనల్ని శ్రమ పెట్టవచ్చు. కానీ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక మార్గంలో శ్రమలు అనేవి మనను తటస్థిస్తూ ఉంటాయి. కానీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ప్రభువు వారు చెప్తున్న మాట, ధైర్యము తెచ్చుకొనండి. కారణం ఏంటంటే నేను ఈ లోకాన్ని జయించాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఉదాహరణ మీకు ఒక వ్యక్తిని పరిచయించాలని ఆశపడుతున్నాను. మనందరికీ తెలిసినటువంటి ఆ భక్తుడు అపోస్తలుడైన పౌలు గారు. ఆయన క్రీస్తుని అంగీకరించక ముందు చాలా బాగున్నాడు కదండి. ఒక రకం చెప్పాలంటే ఆయనే ఇతరులను ఇబ్బంది పెట్టాడు, ఆయన ఇతరులను శ్రమ పెట్టాడు, ఆయన ఇతరులను ఎంతగానో బాధ పెట్టాడు. కానీ క్రీస్తుని అంగీకరించిన తరువాత అపోస్తలుడైన పౌలు గారి జీవితంలో కలిగినటువంటి ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఆయన చెరసాల్లో వేయబడ్డాడు కదండి. ముమ్మార్లు ఏం చేయబడ్డాడు? మరణానికి అప్పగించబడ్డాడు. ఆయనే చెప్తాడు, నేను ముమ్మార్లు మరణమునకు అప్పగించబడ్డాను అంటాడు. అంటే ఆయనను కొట్టారు. ఎంతలా కొట్టారు అంటే వీడు చనిపోయారా అని వదిలేసి వెళ్ళిపోయారు. అంతలా ఆయనను కొట్టినట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, కానీ ఆయన ఆకలి బాధను అనుభవించాడు, హింసింపబడ్డాడు, ఎన్నో బాధలు అనుభవించాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇంతలా బాధించబడిన దేవుడు పౌలు గారిని విడిచిపెట్టల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోసేపును కూడా జ్ఞాపకం చేసుకుంటే, యోసేపును కూడా దేవుని వెంబడించిన వాడే, యోసేపు కూడా దేవుణ్ణి ఆరాధించిన వాడే. అయినా కానీ ఏం కలిగింది యోసేపు జీవితంలో? యోసేపు కూడా చెరసాల్లో వేయబడ్డాడు. తన సొంత అన్నలే తనను తృణీకరించారు. అయినా సరే దేవుడు యోసేపును విడిచిపెట్టలేదు. పరదేశానికి ప్రధానిగా నిలబెట్టాడు దేవాతి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఒక మంచి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, క్రైస్తవుడిగా మారితే జీవితంలో వచ్చే డబ్బు, ఆరోగ్యం, ఇవన్నీ కూడా మన జీవితంలో విజయము అని చెప్పటానికి మనం ఎప్పుడు కూడా వెనకడుగు వేయాలి కదండి. క్రైస్తవులు, అమ్మో నాకు డబ్బు కలిగింది, లేకపోతే నాకు ఐశ్వర్యం వచ్చింది, ఆస్తి సంపాదించుకున్నాను, దీని ద్వారా నేను జయాన్ని పొందుకున్నాను అని చెప్పడానికి మనం ఎప్పుడు కూడా వెనకడుగు వేయాలి. ఎందుకంటే ఇవేవి కూడా శాశ్వతము కాదు. అయితే ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ఇంతలా భూమిపైన వారు అంటే అన్ని వారందరూ కూడా, అన్ని మతస్థులందరూ కూడా ఇంతలా ఆశీర్వదించబడుతుంటే చెప్పడానికి బాగానే ఉంది, కానీ మరి నా పరిస్థితి ఏంటి? వాట్ అబౌట్ మై కండిషన్? నేను క్రీస్తుని వెంబడిస్తున్నాను కదా, నేను ప్రత్యేకంగా ఉండాలి. ఎందుకంటే ప్రభువారి దృష్టిలో మనం ఎలా ఉన్నాం? ప్రత్యేకంగా ఉన్నాం. కాబట్టి ఈ భూమిపైన నేను కూడా ప్రత్యేకంగా కనిపించాలి. కనిపించడం మాత్రమే అంటే, కనిపించాలి అంటే మనకు కలిగే ఆశీర్వాదాలు ఇతరులలో, లేదా మనం పొందుకున్న మేలు ఇతరులు పొందుకోనేవిగా మనం పొందుకోవాలి కదండి. అన్ని మతస్థులు డబ్బు సంపాదిస్తుంటే, మనము సంపాదిస్తుంటే వాళ్ళకి మనకి ఏమైనా తేడా ఉందా? లేదు కదా. కాబట్టి క్రైస్తవుడిగా ఉన్న నేను, క్రైస్తవురాలుగా ఉన్న మనము
ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ఏంటి, అవి ఏం పొందుకుంటున్నామని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఎఫెసు సంఘానికి రాస్తూ 1వ అధ్యాయము 3వ వచనంలో ఒక మంచి మాట రాయబడుతుంది. దయచేసి చూద్దామా. దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములను మనకు అనుగ్రహించిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట ఒక్కటి మనం పట్టుకుంటే చాలు. దేనికి అంటే, ఇప్పుడు ఒక్కసారి ఆలోచిద్దాం. వేరే వారు పొందుకుంటున్న మేళ్ళు, మనము పొందుకున్న మేళ్ళు ఒకసారి చూద్దాం. ఈ మాటను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎవరైతే క్రీస్తులో ఉంటారో వాళ్ళందరికీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించాడని వాక్యం తెలియపరుస్తుంది. ఆ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఏంటో తెలుసా మీకు? 1, పాపక్షమాపణ. ఏంటమ్మా? పాపక్షమాపణ. 2వది దేవునితో సమాధానం. అందరూ చెప్పాలి. 2వది ఏమాట? దేవునితో సమాధానం. 3వది రక్షణ. 3వ మాట రక్షణ. 4వది పరిశుద్ధాత్మ. చెప్పట్లా మీరు? నేను చెప్పింది తిరిగి చెప్పండి చాలు. 4వది, 5వది నూతన జీవితం. నేను మిమ్మల్ని అడగను, మళ్ళీ చెప్పండి మీరు చాలు. మొదటి మాట చెప్తారా? పాపక్షమాపణ. 2వది దేవునితో సమాధానం. 3వది రక్షణ. 4వది పరిశుద్ధాత్మ. 5వది నూతన జీవితం. 6వది దేవుని యొక్క సన్నిధి. 7వది నిత్య జీవ నిరీక్షణ. 8వది పునరుద్ధానపు నిరీక్షణ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. ఇవి ఎవరు పొందుకుంటారో తెలుసా? మీరు అనుకుంటున్నారు చూసారా? ఎవరు? డబ్బు, పేరు ప్రఖ్యాతులు, ఆస్తి, ఐశ్వర్యాలు పొందుకున్నారు చూసారా? వీళ్ళకి ఏది కలగని ఆశీర్వాదాలు దేవుడు నీకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళకి డబ్బు ఉంది, మనకేముంది? పాపక్షమాపణ ఉంది. వాళ్ళకి ఆస్తి, ఐశ్వర్యం ఉంది, మనకేముంది తెలుసా? దేవునితో సమాధానం ఉంది. వాళ్ళకి అన్నీ ఉన్నాయి, మనకేముందో తెలుసా? రక్షణ ఉంది. దయచేసి ఈ 8 మాటలు మనం ఒకసారి జ్ఞాపకమునకు ఉంచుకోవాలి. ఏంటి అంటే, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు మనకి వద్దని నేను అంటలేదు కదండి. అది మనం ప్రభువుని అడగాల్సిన అవసరం లేదు కదండి. మనం సంపాదిస్తే ఏమొస్తుంది? డబ్బు వస్తుంది. ఇంకేమొస్తాయి? గౌరవం వస్తుంది, పేరు ప్రఖ్యాతులు వస్తాయి, ఆస్తి, ఐశ్వర్యం అన్నీ వస్తాయి. కానీ 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 క్రీస్తు లేకపోతే ఈ 8 కూడా మనకు రావు. క్రీస్తుని కలిగి ఉంటే ఏమొస్తుంది తెలుసా? 1 పాపక్షమాపణ వస్తుంది. ఏమొస్తుంది? డబ్బు కూడా వస్తుంది. క్రీస్తుని కలిగి ఉంటే మనకి ఆయన సన్నిధి ఉంటుంది, పేరు ప్రఖ్యాతులు కూడా ఉంటాయి. క్రీస్తుని కలిగి ఉంటే రక్షణ ఉంటుంది. క్రీస్తుని కలిగి ఉంటే మంచి గృహం కూడా ఉంటుంది. ఈ విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎక్కువగా దేనిని చూసి మనం ఫైనల్గా డిసైడ్ అవుతామంటే, మంచి ఇల్లుందా, మంచి వాకులుందా, భూమి ఉందా, బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా, ఆస్తి ఐశ్వర్యం ఉందా, వీటిని చూసి మాత్రమే మనము డిసైడ్ అయిపోతాం. వీళ్ళు క్రీస్తుని లేదా క్రీస్తు వీళ్ళని బాగా ప్రేమిస్తున్నాడు, క్రీస్తు వీళ్ళని బాగా ఆశీర్వదిస్తున్నాడు, అందుకనే వీళ్ళకి అన్నీ కలుగుతున్నాయి, కానీ నాకు మాత్రము కలగటం లేదు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి దేవుని సంగమా. క్రీస్తుని ప్రేమిస్తున్న వారు లేదా ఆయన ప్రేమిస్తున్న వారు పొందుకునేవి ఏంటో తెలుసా? పాపక్షమాపణ, రక్షణ, దేవునితో సమాధానము, పరిశుద్ధాత్మ, నూతన జీవితం, దేవుని యొక్క సన్నిధి,
నిత్య జీవపు నిరీక్షణ, అలాగే పునరుత్థానపు నిరీక్షణ. ఇవి పొందుకుంటాం మనం. వీటి కొరకు మనము తాపత్రయపడాలి. ఎందుకో తెలుసా? ఈ భూమి పైన మనం ఎంతకాలం బ్రతుకుతాం? ఎవరన్నా చెప్పగలరా నేను ఒక 500 సంవత్సరాలు బ్రతుకుతానని? ఎవరన్నా చెప్పగలరా? సరే 500 వద్దు, అట్లీస్ట్ 400 సంవత్సరాలు చెప్పగలరా ఎవరన్నా? 400 కూడా వద్దు. ఎన్ని సంవత్సరాలు? 300, లేదా అట్లీస్ట్ ఒక 100 సంవత్సరాలు ఎవరన్నా చెప్పగలరా? 100 సంవత్సరాలు, 100 ఏళ్ళు నేను ఈ భూమి పైన బ్రతుకు అని ఎవరన్నా చెప్పగలరా? కానీ క్రీస్తుని ఎరిగి ఉంటే మనం ఒక మంచి మాట చెప్పగలం. ఏంటో తెలుసా? ఆయనతో యుగయుగాలు జీవిస్తానని చెప్పగలం. కాబట్టి ఆయనతో యుగయుగాలు మనం జీవించాలి అంటే మనకి ఏముండాలి? పాపక్షమాపణ ఉండాలి. ఏముండాలి? దేవునితో సమాధానం ఉండాలి. ఏముండాలి? రక్షణ ఉండాలి, పరిశుద్ధాత్మ ఉండాలి, నూతన జీవితం ఉండాలి, దేవుని సన్నిధి ఉండాలి, నిత్య జీవపు నిరీక్షణ ఉండాలి, పునరుద్ధానపు నిరీక్షణ మనం ఉండాలి. ఇవన్నీ మనకుంటే ఎక్కడుంటాం? ఆయనతో యుగయుగాలు ఉంటాం. కానీ మనము యుగయుగాలు జీవించటానికి కావలసిన వాటి గురించి ఆలోచించలేదు. కానీ ఒక 60-70 సంవత్సరాలు బ్రతుకుండడానికి కావలసిన వాటి కొరకు ఎక్కువగా ప్రాకులాడుతున్నాం. నా ఉద్దేశం డబ్బు సంపాదించదని నేను చెప్పటం లేదు. బ్రతకడానికి కావాలి కదండి, ఇల్లు గడవాలంటే కావాలి, అవసరాలు కాదంటలేదు. కానీ నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నాం అంటే క్రైస్తవులు కాని వారు ఆశీర్వదించబడుతున్నారు, క్రైస్తవులు కాని వారు దీవించబడుతున్నారు, క్రీస్తుని ఆరాధించని వారు ఆశీర్వదించబడుతుంటే క్రీస్తుని ఆరాధిస్తున్న నేను మాత్రము ఆశీర్వదించబడుతుందని చాలా మంది అనుకుంటారు కదా. వాళ్ళందరికీ చెబుతున్న మాట ఇది. మీరు క్రీస్తుని ఆరాధిస్తుంటే మీరు ఏం కలిగి ఉంటారో తెలుసా? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి మీరు కారకులు అవుతారు. కాబట్టి ఈ భూమి పైనంత కాలం మీరు ధనాన్ని సంపాదించుకొని కాదంటలేదు. ఎందుకంటే బ్రతకాలి, పిల్లలకు పోషించాలి, పిల్లలకు మంచి విద్య ఇవ్వాలి, కాబట్టి కష్టపడాలి కాదంటలేదు. కానీ మనం దేని కొరకు ఎక్కువ కష్టపడాలి అంటే దేని కొరకండి? పాప క్షమాపణ కొరకు మనం ఎక్కువగా ప్రయత్నం చేయాలి. ఎన్ని సంవత్సరాలు భూమి మీద బతికినా, ఎన్ని సంవత్సరాలు ఎవరున్నారు కదండి బైబిల్ గ్రంథంలో ఎక్కువ కాలం బ్రతికిన వ్యక్తి ఎవరండి? ఎన్ని సంవత్సరాలు తెలుసా? 969 సంవత్సరాలు బ్రతికాడు కదా. అలాగా మనం బ్రతికి పాపక్షమాపణ లేకపోతే ఏమన్నా ప్రయోజనం ఉందా? ఏ ప్రయోజనం లేదు. మనము 100 సంవత్సరాలు బ్రతికి రక్షణ లేకపోతే ఏ ప్రయోజనము లేదు. 150 సంవత్సరాలు బ్రతికి నిత్య జీవము లేకపోతే, నిత్య జీవాన్ని సంపాదించుకోకపోతే, దేవుని యొక్క సన్నిధిని పొందుకోకపోతే దానివల్ల ఎలాంటి ప్రయోజనము లేదు. అందుకని ఒక సామెత ఉంది కదా, కాకిలాగా కలకాలం బ్రతికే కంటే హంసలాగా ఎంతకాలం. ఎందుకు చెప్పడానికి బాగానే ఉంది, కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి ఏమవుతుందంటే ఏముందిలే కాకితో ఎన్ని తిట్లు తిన్నా కలకాలం బతకొచ్చు అనుకుంటారు కదండి. ఎవరన్నా కాకినాళ్ళు తిట్టనోళ్ళు ఉంటారా? పొద్దున్న లేచిన దగ్గర నుంచి తిట్టని వారు ఉండరు, ఏదో ఒకటి తిడతానే ఉంటారు. మీరు ఇప్పుడు తిట్టారా కాకిని? ఎన్ని తిట్లు తిట్టుంటారో. ఈ మాయిదారు కాకి మా ఇంటి మీదే వాలాలా, మా బట్టల మీదే వాలాలా, మా ఇంటి దగ్గరికి వచ్చి అరవాలా, ఎన్నిసార్లు తిట్టుంటారు కదండి. కానీ ఒకసారి ఆలోచించండి, అన్నిసార్లు తిట్టినా మరలా మనం దానిలాగే బ్రతకాలనుకుంటున్నాం. మీకు అర్థమైంది నా మాట? అన్నిసార్లు మనం తిట్టినా, అన్నిసార్లు దాన్ని దూషించినా,
అన్నిసార్లు కాకి ఇది చచ్చిపోతే బాగుండు అనుకున్నా మరలా అలాంటి జీవితాన్ని మనము కోరుకుంటున్నాం. అలా జీవిస్తున్నప్పుడు మరలా దేవుడు మనల్ని ఇంకెంతలా తిట్టాలి? తిట్టాలా తిట్టకూడదు దేవుడు? అలా జీవిస్తుంటేనే దేవుడు అనుకున్నాడు కదా, ఈ నరులను సృజించినందుకు దేవుడట ఏం కలిగినాడంట? పశ్చాత్తాపడ్డాడట. అయ్యో ఎందుకు వీరు నేను కలుగు చేశానని ప్రభువు చాలా బాధపడ్డాడట. దయచేసి జ్ఞాపకం చేసుకునండి, మనము అలాగ జీవిస్తుంటే ప్రభు వారు కూడా మనల్ని చూసి చాలా బాధపడతాడు. అయ్యో వీరు నా ప్రజలు, పాప క్షమాపణ పొందినవారు, నిత్య జీవం కొరకు ఎంతగానో ఆశపడుతున్నవారు, నా సన్నిధిని వెతికిన వారు, రక్షణ పొందుకున్నవారు, అయినా కానీ వీరిలో ఏం కలగట్లేదు? మార్పు రావటం లేదు. దయచేసి బైబిల్ గ్రంథంలో మనం ఉదాహరణ చూస్తే మీకు ఇందాక ఇద్దరు వ్యక్తులు పరిచయం చేశాను. ఒకటి యోసేపు దేవుడితో ఉన్నాడు కదండి, దేవునితో ఉన్నాడు, దేవునిలో ఉన్నాడు యోసేపు. అయినా కానీ చెరసాల మాత్రం తప్పలా కదండి. మీరు అనుకోవచ్చు కదా, ఆయన యోసేపు దేవుని వెంబడించిన వాడు కదా, యోసేపు దేవుణ్ణి ఆరాధించిన వాడు కదా, దేవుని కోసం ఆ లోకాన్ని విడిచిపెట్టిన వాడు, దేవుని కోసం లోకేశ్వరులు విడిచిపెట్టిన వాడు, ఇంతలా దేవుని కోసం నిలబడితే ఏం తప్పలా? చెరసాల తప్పలేదే. కానీ ఒక్క వాట మనం జ్ఞాపకం చేసుకుంటే, చెరసాలలో కూడా నా దేవుడు యోసేపును విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చెరసాలలో ఉన్న నా దేవుడు యోసేపుని విడిచిపెట్టలా, ఆయన జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. అందుకనే యోసేపు జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, చెరసాల్లో ఉన్నవాడు ఏమయ్యాడు? పరదేశానికి ప్రధాని అయ్యాడు. ఆ దేశ ప్రజలను నడిపించే నాయకుడయ్యాడు. అలాగని దావీదుని జ్ఞాపకం చేసుకుంటే మనందరికీ తెలుసు, దావీదు ఎక్కడో పొలంలో ఉన్నాడు. ఎవరు వచ్చారు ఇంటికి? సమూయేలు ప్రవక్త బుడ్డని తీసుకొని వచ్చాడు. ఏం చేయడానికి? అభిషేకించటానికి. యెషయితో చెప్పాడయ్యా, ఒకసారి మీ కుమారులందరినీ పిలు ఒకసారి, ఎందుకంటే దేవుడు నీ కుమారులు ఎన్నుకున్నాడు, వారిని అభిషేకించండి, నేను ఇక్కడికి వచ్చానని చెప్పినప్పుడు యెషయి వాళ్ళ కుమారులందరినీ కూడా ఒక్కొక్కరిని తీసుకొని వచ్చాడు. అనుకున్నాడు కదా, వీడు చాలా బలంగా ఉన్నాడు, అందచందం కలిగి ఉన్నాడు, వీడినే దేవుడు అభిషేకించబోతాడు అనుకున్నాడు. ఎవరు అనుకుంది? సమూయేలు. కానీ దేవుడు అన్నాడు కదా, నేను పై రూపాన్ని చూసేవాడిని కాదు, ఇతన్ని కాదు నాకు కావలసింది. వీళ్ళందరూ అయిపోయిన తర్వాత సమూయేలు అడిగాడు కదా, అయ్యా వీళ్ళేనా మీ కుమారులు అంటే, అయ్యా కడసరి వాడు ఒకడు ఉన్నాడు, వాడు గొర్రెలు కాసుకున్నాడు అయ్యా అన్నప్పుడు, అతన్ని కూడా పిలిపించమన్నప్పుడు అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఒక మంచి మాట రాయబడి ఏంటో తెలుసండి. సమూయేలు దావీదు వచ్చిన తర్వాత దేవుడు తనతో చెప్పాడు, సమూయేలు నేను కోరుకున్న వ్యక్తి ఇతనే అన్నప్పుడు సమూయేలు దావీదుని ఏం చేశాడు తెలుసా? అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత ఒక మంచి మాట రాయబడింది, దేవుని యొక్క ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుని చేత అభిషేకించబడిన దావీదు తన ప్రాణమును కాపాడుకోవడం కోసం ఏం చేయాలి తెలుసండి? సౌలు దగ్గర నుంచి పారిపోలేదా? చెప్పాలి, పారిపోలేదా? పారిపోయాడు. కానీ జ్ఞాపకం చేసుకుంటే పారిపోయిన దేవుడు దావీదును విడిచిపెట్టలా. ఉన్నతమైన స్థాయిలో దేవుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగునే పౌలు గారు కూడా మనం తెలుసుకున్నాం కదా, ఆయన కూడా క్రీస్తు కొరకు నిలబడ్డాడు. క్రీస్తుని అంగీకరించక ముందేమో కదండి
మంచి జ్ఞానం కలిగిన వాడు కదండి, చాలా మంచి జ్ఞానం కలిగిన వాడు పౌలు గారు. అలాంటి వ్యక్తి ఎక్కడైతే క్రీస్తుని ఆరాధిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఏం చేశాడు తెలుసండి? హింసించాడు. ఎక్కడ కనపడితే అక్కడ కొట్టాడు, వాళ్ళని దూషించాడు. కానీ అలాంటి వ్యక్తి దేవుణ్ణి తెలుసుకున్న తరువాత ఆయన చాలా బాధలు అనుభవించాడు, చాలా కష్టాలు అనుభవించాడు. ఒక మాటలో చెప్పాలంటే మానవుడు భరించలేని రీతిలో ఆయన కష్టాలు పొందుకున్నాడు, భరించాడు. కానీ ఒక విషయం చెప్పమంటారా? దేవుని చేత పిలువబడిన అపోస్తుల కంటే గొప్ప సేవ పౌలు గారు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక కదండి. 12 మంది శిష్యులు వాళ్ళు చేసిన పరిచర్య కంటే, వాళ్ళు చేసిన సేవ కంటే, వాళ్ళు చేసిన ఆ స్వార్థ పరిచర్య కంటే అద్భుతంగా చేశాడు అపోస్తుడైన పౌలు గారు. ఇంకొక మాటలో చెప్పాలి అంటే అనేకమైన సంఘాలకు మూల స్తంభంగా నిలవబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్ఞాపకం చేసుకుని, ఒకవేళ పౌలు గారు అయ్యో నేను క్రీస్తుని వెంబడించక ముందు నా జీవితం చాలా బాగుంది, క్రీస్తుని అంగీకరించిన తర్వాత నేను బాధపడుతున్నాను, ఈ బాధ నాకొద్దు అని విడిచిపెట్టేస్తే ఈనాడు క్రైస్తవ సంఘాలకు ఆయన మూలకారకుడుగా ఉండేవాడు కాదు. ఆయన బాధలు భరించాడు, కష్టాలు భరించాడు. భరించిన వాడు దేవుడు మర్చిపోకుండా ఆయనను ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టాడు. ఈనాడు నీవు నేను కూడా అనుకోవచ్చు కదా, అయ్యో నేను కూడా ఆశీర్వాదాలు పొందుకుంటే బాగుండు, వాళ్ళు పొందుకుంటున్నారు, పొందుకోనివ్వండి, కాదంటలేదు. దయచేసి జ్ఞాపకం చేసుకునండి, వాళ్ళు పొందుకున్న దానికంటే శ్రేష్టమైన ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకశ్రమలు ఎంతకాలం తెలుసండి? ఈ లోకశ్రమలు ఎంతకాలం తెలుసా? ఎంతకాలం అండి? మన ఆఖరి శ్వాస పోయే వరకే కదండి, అప్పటి వరకే. కానీ ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కావాలి, మాకు కావాలని కోరుకుంటే ఏముండదు తెలుసా? మనం చనిపోయిన తర్వాత ఎన్ని సంవత్సరాలండి? ఎన్ని సంవత్సరాలు తెలుసా? ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు ఎవరి చేతికి అప్పగించబడతారు? అపవాది చేతికి అప్పగించబడతారు. తర్వాత మరలా 1000 సంవత్సరాలు మనం ఏం బాధలు పొందాలండి? కష్టాలు, కన్నీళ్ళు, శ్రమలు, శోధనలు, ఇవన్నీ అప్పుడు వస్తాయి. అందుకని అంటారు, ముందు కష్టపడాలి, తర్వాత సుఖపడాలి. అంతేగాని ముందే సుఖపడితే కష్టపడలేం మనం. ఎందుకంటే సుఖపడిన ప్రాణం కష్టాన్ని కోరుకోదు, అసలు అది వస్తే తట్టుకోలేదు. అదే ముందు కష్టపడ్డాం అనుకోండి, తర్వాత కష్టాలు వచ్చినా పెద్ద బాధ ఏమి అనిపించదు మనకు. ఈనాడు క్రీస్తుని వెంబడించిన నీవు నేను కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కోసం కాదు, దేవుడు నీ కొరకు నా కొరకు ఏంటి తెలుసండి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దాచి ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ నీవు నేను చెప్పగలను ఏంటి తెలుసండి, ఇప్పుడు చనిపోతే, ఇప్పుడు మరణిస్తే, ఇప్పుడు గనక నేను చనిపోతే ఏం పొందుకుంటాను? నిత్య జీవం పొందుకున్న ఒక ఆశ, నిరీక్షణ నీకు నాకు ఉంది. కానీ ఎవరైతే లోక సంబంధమైన ఆశీర్వాదం పొందుకున్నారో చూసారా, వాళ్ళకి ఆ నిరీక్షణ లేదు, వాళ్ళు చెప్పలేరు కూడా. నీవు చెప్పినట్లుగా వాళ్ళు చెప్పలేరు. అయితే ఒక విషయం చెప్పేసి నా మాటలు ముగిస్తాను. ఇక్కడ ఏంటంటే, మీరు అనుకోవచ్చు, అయ్యా బైబిల్ గ్రంథంలో కూడా జ్ఞాపకం చేసుకుంటే లోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు కదండి. అబ్రహాం గారు ఉన్నారు లేరా? యోబు గారు ఉన్నారు లేరా? ఉన్నారా లేరా? బాహ్య సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకున్న వారు కూడా ఉన్నారు చాలామంది. కానీ మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే,
బాహ్య సంబంధమైన ఆశీర్వాదాల కొరకు కాదు మనం తాపత్రయపడాల్సింది, ఆత్మ సంబంధమైన వాటి కొరకు మనము ప్రాధేయపడాలి, ప్రయత్నం చేయాలి, దాని కొరకు మనము ప్రాకులాడాలి. అప్పుడు ఈ భూమిపైన ఎంతకాలం మనం ఉన్నా కానీ, కష్టాలు అనుభవించినా మనం బాధపడాల్సిన అవసరం ఉండదు. బాధలు అనుభవించినా వాటి గురించి మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే వీటన్నిటికీ ప్రతిఫలంగా దేవుడు మన కొరకు ఏమి దాచి ఉంచాడు. అందుకని పౌలు గారు తిమోతి పత్రికలో రాస్తూ, అయ్యా నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా కొరకు నీతి కిరీటము దాచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాట ఎవరైనా చెప్పగలరండి? క్రీస్తుని ఎరగని వారి మాట చెప్పగలరా? క్రీస్తుని ఎరగని జనం ఈ మాట చెప్పగలరా? చెప్పలేరు. కానీ క్రీస్తుని ఎరిగిన నీవు చెప్పకపోతే దానంత దౌర్భాగ్యం మరొకటి లేదు. కాబట్టి దేవుని సంగమా, మనము క్రీస్తుని ఎరిగిన మనము అన్నిలో ఏ విధంగా ఆశీర్వదించబడుతున్నారో చూసి మత్సరపడే మనము, అన్యజనులు ఏ విధంగా దీవించబడుతున్నారో చూసి బాధపడే మనము, అన్యజనులు ఏ విధంగా ఆస్తి ఐశ్వర్యాన్ని సమకూర్చుకుంటుంటే దాన్ని చూసి బాధపడే నీవు నేను, ఈ మాట ప్రభువు వారు మనతో చెప్తున్నారు. వారిని గురించి మనము బాధపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే దానన్నిటికంటే, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కంటే శ్రేష్టమైన ఆశీర్వాదాలు దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి తాత్కాలికమైన వాటి కొరకు దయచేసి ప్రాకులాడొద్దు. శాశ్వతమైన వాటి కొరకు మనము ప్రయత్నాలు చేయాలి. అందుకనే మనము ఈ భూమిపైనంత కాలము కూడా, విలియం కేరీ గారు ఒక మంచి మాట చెప్పారు, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అండ్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. అంటే ప్రభు కొరకు గొప్ప పనులు చేసే నీవు ప్రభు దగ్గర నుంచి గొప్ప మేలు పొందుకోవడానికి ఆశపడమన్నాడు. కాబట్టి ప్రభు కొరకు గొప్ప పనులు చేసేవారిగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలా ఉంటే మనకు దేవుడు అనుగ్రహించే ఈ ఆశీర్వాదాలు భూమిపైన కానివ్వండి, వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనము అన్యజనులు ఎందుకు దీవించబడుతున్నారు, క్రైస్తవులు ఎందుకు దీవించబడటం లేదు, అన్యజనులు ఎందుకు ఆశీర్వదించబడుతున్నారు, క్రైస్తవులు ఎందుకు ఆశీర్వదించబడతలేదంటే ఈ విషయాలు జ్ఞాపకం చేసుకునండి. వాళ్ళు పొందిన ఆశీర్వాదాలు, వాళ్ళు పొందిన మేలులు మీరు పొందలేకపోవచ్చేమో, కానీ మీరు పొందిన శ్రేష్టమైన ఆశీర్వాదాలు వాళ్ళు మాత్రం పొందలేరు. కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుని ప్రభు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకొని ఆయనతో యుగయుగాలు జీవించడానికి ప్రయత్నం చేయాలి తప్ప, ఎందుకంటే ఒక దినాన బైబిల్ ఒక మంచి మాట చెప్పిందంటే మాకు తెలుసండి, మన్నైనది మరలా ఏమవుతుంది, మట్టిలో కలిసిపోతుంది. దీని కొరకు మనము ప్రయత్నం చేస్తున్నాము, కానీ ఏదైతే ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అది ఎక్కడికి వెళ్ళాలి, మరలా ఆయన దగ్గరకు వెళ్ళటానికి మనము దానికోసం ప్రయత్నం చేయాలి. దానిని ప్రక్కన పెట్టేసి ఈ బాహ్య సంబంధమైన వాటి కొరకు మనము ప్రాకులాడుతున్నాం. దయచేసి దేవుని సంగమా, దేవుడేమో శ్రేష్టమైన వాటిని ఇస్తానంటేనేమో మనమయ్యా నాకు శ్రేష్టమైనవి వద్దు, నాకేం కావాలి, సచ్చు పుచ్చే కావాలి, దానికోసమే మన ప్రయత్నాలు. దేవుడేమో శ్రేష్టమైన ఫలాలు ప్రభు ఇస్తానని ఆశపడుతుంటే మనమేమో సచ్చు పుచ్చు వాటి కోసమే కాసుకొని కూర్చుంటున్నాం. దయచేసి దేవుని సంగమా, నా దేవుడిచ్చే ఆశీర్వాదాలు సచ్చు పుచ్చువి కాదు, వంకర టెంకరవి కాదు, ఆయన ఇచ్చేవి శ్రేష్టమైన ఫలాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ శ్రేష్టమైన ఫలాలు నీవు నేను పొందుకున్నాం కాబట్టి
పొందుకోని వారిని చూసి మనము ఏమవ్వాలి తెలుసండి, బాధపడాలి. కానీ వాళ్ళు పొందుకున్న వాటిని చూసి మనము అసూయపడకూడదు. ఎందుకంటే వాళ్ళు పొందుకున్నవి ఏంటో తెలుసండి, ఏంటో తెలుసా? సచ్చుపుచ్చు వాళ్ళు పొందేవి, నీవు పొందేవి శ్రేష్టమైన ఫలాలు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎందుకో తెలుసండి, సామెత, ఒక మంచి సామెత ఉంది. దూరపు కొండలట ఏంటమ్మా, నునుపు. దగ్గరికి వెళ్తే కానీ తెలియదు అవి సచ్చుపుచ్చని. మనం దూరం నుంచి వచ్చి అయ్యో వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు, నేను ఆశీర్వదించబడట్లేదు, వాళ్ళు దీవించబడుతున్నారు, నేను దీవించబడట్లేదు, వాళ్ళు మేలు పొందుకున్నారు, నేను మేలు పొందుకోవట్లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్తే కానీ తెలియదు. దయచేసి దేవుని సంగమా, ఆయన ఇచ్చే శ్రేష్టమైన ఫలాల కొరకు మనము ప్రాకులాడదాం. ఆయన ఇచ్చే శ్రేష్టమైన దీవెల కొరకు మనము ఎప్పుడు కూడా ఆయన దీవెల కొరకు మనం ఎదురు చూసేవారిగా ఉందాం. అంతేగాని ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసమే చూస్తే నిత్య జీవం ఆశీర్వాదాలు మనము పొందుకోలేము. కానీ నిత్య జీవపు ఆశీర్వాదాల కోసం చూస్తే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మేలైన మార్గాన్ని ఎంచుకొని ఆయన కొరకు జీవితం. దేవుడి మాట మన వెనుకట్లో దీవించి ఆశీర్వదించును గాక. తల వంచులైతే ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి, మీ శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాలమందు ప్రభు, అన్యజనులు ఆశీర్వాదాలు పొందుతున్నారు. మిమ్మును ఎరిగిన మేము, మిమ్మును వెంబడిస్తున్న మేము ఆశీర్వాదాలు పొందుకోవటం లేదని ఎవరైతే ప్రభా ఇంకనూ ఆలోచనలు ఉన్నారో వారందరితో మీరు మాట్లాడిన శ్రేష్ఠ